ఎంతో క్షేమం ఈనాడే యోచించుమా. ఓనేస్తమా తేలుయునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నానేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది ఏనాడో ఏ మారకు. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తాను. ఏడో అధ్యాయంలో ఇక్కడ భూమి మీద అన్యజనుల పరిపాలన జరుగుతున్న సమయంలో పరలోకంలో ఏమి జరుగుతుందో లాస్ట్ వీక్ కాదు అంతకుముందు వారం మనం చూస్తూ ఉన్నాం. మహావృద్ధుడు ఒకడు, అంటే తండ్రి అయిన దేవునికి ఇచ్చిన నామకరణం అది. ఆది అంతము లేక యుగ యుగాల నుండి జీవిస్తున్నవాడు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ అన్నారు. తెలుగులో మరి దాన్ని మహావృద్ధుడు అనే తర్జుమా చేశారు. మరి అట్లా ఎందుకు చేశారో నాకు తెలీదు. అయితే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని, ఆయనలో నుంచి అగ్ని బయలు వెళ్తుందని, ఆయన కూర్చున్న సింహాసనం అగ్నితో నిండుకున్నదని, తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడినాయి అన్న సత్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అగ్ని అన్నది దేవుని యొక్క తీర్పుకి, జడ్జిమెంట్కి సూచనగా మనం చూస్తా ఉన్నాం. ఇది నేర్చుకుంటా ఉన్నాం. అగ్నిలో దేవుడు కాలుస్తాడు అంటే చెడు వాటిని కాలుస్తాడు. దేవుని తీర్పు అప్పుడు ఆయన అగ్నిలో మనల్ని కాలుస్తాడు అన్నది తీర్పుకి గుర్తుగా మనం చూసాం. అయితే ఆ సన్నివేశాన్ని మనం గుర్తుపెట్టుకుంటా ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన లేకపోతే దేవుడు చేస్తున్న పనిని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి మనలో మనం ఆత్మశోధన చేసుకోవడానికి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడానికి. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడని. అంతేనండి, ఒక్క నిమిషం. దేవుడు తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. ఆయనలో నుండి అగ్ని బయలు వెళ్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే దేవుని తీర్పు గురించి స్టడీ చేసే ముందు ఒక్కసారి మనల్ని వ్యక్తిగతంగా ఆత్మ పరిశోధన చేసుకోవడం మంచిది అని ఈ తండ్రి అయిన దేవుని గురించిన మాటలు మనం ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యంనకు వచ్చిరి. ఐగుప్తులు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళటానికి? వాగ్దాన దేశం దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరారు. సో వాళ్ళు బయలుదేరి 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందు వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి అన్నదా. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇజ్రాయేలీలు విడసిరి.
మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చూడండి, దేవుడు చాలా ఆశ్చర్యకరంగా ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మోషేతో ఇజ్రాయేలీలతో ఇట్లా మాట్లాడమంటున్నాడు. ఏమని? నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్లు రప్పించుతునో నెట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. అంటే నేను మిమ్మల్ని ఎట్లా రక్షించానో మీరు చూశారు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. చూడండి, దేవుడు వాళ్ళని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు, వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని గుర్తు చేసి, ఆశ్చర్యకార్యం జరిగింది కాబట్టి ఏం చేయమంటున్నాడు? దేవుని యొక్క మైండ్ సెట్ చూడండి. మీరు చూశారు కాబట్టి, కాగా అంటే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల, అంటే దేవుడు పెట్టిన కట్టడల్ని అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎప్పుడు స్వకీయ సంపాదన అవుతారు? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనని మనం విధేయత చూపిస్తే, అంటే దేవుని మాట విని విధేయత చూపించినప్పుడు మనం దేవుని సొత్తుగా మారతాము అని, అక్కడ మీరు దేవుని సొత్తుగా మారతారు అని దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. మనము కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో శాశ్వత కాలం జీవించడానికి, ఆయన ఇస్తున్న స్వాస్థ్యంలో స్థిరపడటానికి మనం సిద్ధపడ్డాం. దేవుడు ఆశ్చర్యకార్యాల్ని ఎన్నో చేసి మనల్ని ఆయనలోకి తీసుకొచ్చాడు కదా. శిలువ మీద చేసిన కార్యం అన్నిటికంటే పెద్ద కార్యం. అంత ఆశ్చర్యకార్యాన్ని దేవుడు తీసుకొచ్చి ఏమంటున్నాడు? ఇక్కడ మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలా. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏమంటున్నాడు? లేవీయులు ఒక్కళ్ళే కాదు యాజకులు. ఇజ్రాయేలీల్లో యాజకులు ఎవరు? కేవలం లేవీ వంశీ వాళ్ళు మాత్రమే. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలతో ఏమని చెప్పమంటున్నాడు? మీరు ఎప్పుడైతే నా మాట విని నా నిబంధనకి మీరు తగ్గట్టుగా మీరు జీవిస్తారో, లేవి వంశం వాళ్ళు ఒక్కళ్ళే కాదు యాజకులు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పాడంట. ఏ మాటలు దేవుడు క్రైస్తవులతో కూడా చెప్పాడు కదా. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో ఏముంది చూడండి. దీన్ని క్లోజ్ చేయొద్దు, మనం మళ్ళీ వెనక్కి వస్తాం. 1 పేతురు 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలా ఉండటానికి? పరిశుద్ధమైన యాజకులుగా ఉండటానికి. ఇంకొంచెం కిందకు వస్తే 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇవే కదా దేవుడు చెప్పింది. ఇజ్రాయేలీలకు చెప్పిన మాటలు ఇయేనా? మీరు నా మాటల్ని శ్రద్ధగా విని
దాన్ని మీరు ఎప్పుడైతే గైకొంటారో మీరు నాకు స్వకీయ సంపత్తి. అదే కదా దేవుని సొత్తైన ప్రజలు, మీనింగ్ అదే కదా. రాజ్యులైన యాజక సమూహం అవుతారని ఇజ్రాయేలీలకు చెప్పారు. ఇక్కడ మనల్ని ఆల్రెడీ రాజులైన యాజక సమూహముగా దేవుడు పిలిచాడు. పిలిచి ఇజ్రాయేలీలతో ఏమన్నాడు? మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనకు గైకొనమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 9వ వచనం స్టార్టింగ్లో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము. మనల్ని ఏం చేయమంటున్నాడు? పోలిక కనిపిస్తుందా? చీకటిలో నుంచి, అది క్లాత్కి తగిలితే సౌండ్ వస్తుంది, క్లాత్కి తగలేదు, ఓకే. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చిన వాడి యొక్క గుణాతిశయాల్ని మనం ప్రచురణ చేయాలంట కదా. అక్కడ ఒక్కటో చోట చెప్పాడంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు ఏం చేశాడు? రాజ్యముగా. ఈ వాగ్దానం ఎవరికి ఉండింది ఇంతకు ముందు? ఇజ్రాయేలీలకు ఉంది. ఇజ్రాయేలీలు ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా వినకుండా నిబంధనకు విరుద్ధంగా చేసినప్పుడు ఎడారిలోనే వాళ్ళు చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ వాగ్దానం ఇప్పుడు ఎవరికి ఉంది? ఇప్పుడు మనం 3 రెఫరెన్స్లు చదివాం కదా. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. మళ్ళీ ఏముంది? మన రాజ్యముగా యాజకులుగా దేవుడు చేశాడు. 20వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఎవరు వాళ్ళు? మొదటి పునరుద్ధానంలో లేచేవాళ్ళు పరిశుద్ధ దేవుని చేత సంపూర్ణ రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళ. దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. యాజకులై రాజ్యం చేస్తారంట. ఎన్ని సంవత్సరాలు? మీరు గమనించండి, బైబిల్ స్టార్టింగ్ నుంచి బైబిల్ చివరి దాకా దేవుని ఉద్దేశంలో ఎక్కడ మార్పు లేదు. వి సర్వ్ ఎ గాడ్ ఇన్ హూమ్ దెర్ ఇస్ నో చేంజ్. మార్పు లేని దేవుణ్ణి మనం సేవిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. ఆయన అబద్ధవాడు, ఆయనలో మార్పు లేదు. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాట నిరంతరము. ఇజ్రాయేలీలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెప్పమన్నాడంటే మోషేతో, నేను మిమ్మల్ని ఎలా రక్షించానో మీకు తెలుసు కదా, కాబట్టి నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధనను మీరు ఒబే చేసినప్పుడు, గైకొన్నప్పుడు నేను మిమ్మల్ని ఒక రాజులైన యాజక సమూహంగా నేను చేసుకుంటాను, మీరు నా సొత్తై ఉంటారని దేవుడు చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందో చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము, దానికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో 7-8 వచనాలు చూద్దాం. 19వ అధ్యాయము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. జవాబు ఇవ్వడానికి మాత్రం రిప్లై ఎట్లా ఇచ్చారు? మేము ఆయన మాట వింటామని ఇన్ యూనిటీ ఏకముగా
ఉత్తరం అయితే రిప్లై అయితే ఇచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. సో మోషే ఏం చేస్తా ఉన్నాడంటే మీడియేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకెవరున్నారు ఆ స్థానంలో? ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఉన్నాడు. సో ఈ దేవుడు చెప్పిన మాటలు మోషే తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే అందరం కలిసి వింటామని అందరు కలిసి ఏకంగా ఏకీవించి దేవునికి దగ్గర ఒప్పుకుంటే ఈ విషయాలు వెళ్ళి మోషే వెళ్ళి చెప్పాడంట. చూడండి 9వ వచనం చూడండి, దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. చూడండి, ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళందరిని ఏమంటున్నాడు దేవుడు, ప్రజల దగ్గరికి వెళ్ళి 2 రోజులు వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉంటే నేను పర్వతం మీదకి దిగొచ్చి నీ మాట వాళ్ళు నమ్మేటట్లు నేను నీకొక అప్రూవల్ ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. బట్టలు దేనికి గుర్తు? నూతన నిబంధనలో క్రియలకి గుర్తు కదా. నీతిమంతులు క్రియలు దేవుని ఎట్లున్నాయంట? మురికి గొడ్డలాగా ఉన్నాయంట. సో మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశుద్ధపరచుకోమంటున్నాడు దేవుడు. పరిశుద్ధపరచుకుని ఏం చేయమంటున్నాడు? మన క్రియలను దేవుని ఎదుట ఆయనకు అంగీకారంగా ఉండేటట్లు చేయమంటున్నాడు. ఏం క్రియలు? ఏం క్రియలు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? మన క్రియలు బట్టి కాదు కదా రక్షించబడింది. మరి ఏ క్రియల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక. అంటే మన రక్షణ అయితే మన చేతి క్రియల నుంచి మనకి రాలేదు. సో మన రక్షణ మనం చేసే పనుల నుంచి అయితే రాలేదు, కానీ అది దేవుడిచ్చిన వరమే అన్నాడా. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. 2 రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ వర్క్స్. ఒకటి మన పాప జీవితంలో మన శారీరకంగా మనం చేసే పనులు ఒకటి. 2 మనం చెయ్యాలి అని దేవుడు ముందుగా నిర్ణయించిన పనులు. ఇది ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక పనిని దేవుడు అప్పగించాడు. ఇర్మియాతో ఏమన్నాడు? నీ తల్లి గర్భంలో నువ్వు రూపొందించుకు ముందే నువ్వెవరో నాకు తెలుసు, నేను నిన్ను ప్రవక్తగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భంలో కదా. ఆయన ఇర్మియా శరీరం స్టార్ట్ అవ్వకముందే దేవుడు ఈయన ఒక పని చేయాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన జీవితం ఆయన జీవిస్తుంటే పిలిచి ఈ పని చేయమన్నాడు కదా. సో దేవుడు మన విషయంలో ముందుగా నిర్ణయించిన పనులు కొన్ని ఉన్నాయి. మన శరీర ఆశలను బట్టి మనం చేస్తున్న పనులు కొన్ని ఉన్నాయి. ఈ పనులు బట్టి మనల్ని దేవుడు రక్షించలా. మనం ఎంత పాపం చేసినా, ఎటువంటి వారమైనా, ఏ తప్పులు చేసినా దేవుడు క్షమించి ఈ తప్పుల యొక్క శిక్ష అంతా సిలువ మీద యేసు ప్రభువుకేసి మనల్ని దేవుడు ఫ్రీగా రక్షించాడు. ఎందుకు? ముందుగా నిర్ణయించిన పనులను చూసారా, ఈ పనులు చేయడానికి. అర్థమవుతుందా? నీతిమంతుని క్రియలు దేవుని ఎదుట మురికి గొడ్డలు అంటే ఏ క్రియలు అయ్యి? ఈ క్రియలు. నేను శారీరకంగా ఎన్ని మంచి పనులు చేసినా కానీ దేవుని ముందు నేను మురికివాడిని. సో నా క్రియల ద్వారా నేను దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేను. ఏ క్రియలు అయ్యి? నా శరీరంతో చేసే క్రియలు.
కానీ రక్షింపబడిన తర్వాత దేవుడు ముందుగా నిర్ణయించిన క్రియలు కొన్ని ఉన్నాయి. ఇవి మనం చేయడానికి మనం యేసుక్రీస్తు యొక్క చేతి పనివారం అని చెప్పి రాస్తున్నాడు. సో క్రియలు సరి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఏ పని అయితే దేవుడు నిర్ణయించాడో ఆ పని చేసి రెడీగా ఉండడం. ఈ క్రియలు కాదు. ముక్కు మూసుకుని తపస్సు చేసో, లేకపోతే మనం రకరకాల అలవాట్లు ఉంటాయి, మనం పరిశుద్ధంగా జీవించడానికి శరీరంతో చేసే పనులు అవి ఏమి కావు. దేవుడు నిర్ణయించిన పనులు. ఎట్లా తెలుస్తాయి? అడిగితే ఇస్తాడు, వెతికితే తడితే అడిగిన ప్రతివానికి ఇస్తాడు దేవుడు. ఈకుండా ఉండడు కదా. సో బేసికల్గా మనకు ఎందుకు తెలియదు అంటే మనం అడగం. మనం అడిగేదంతా వేరే వేరే వాటి గురించి, ప్రార్థనలో వీటి గురించి మనం అడగం. ఇప్పుడు రండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను పర్వతం మీదకి దిగొస్తాను, నేను నిన్ను సాక్షిగా వాళ్ళ ముందు నిలబెడతాను, కానీ ఆ పర్వతం దగ్గరికి మీరు వచ్చే ముందు 2 రోజులు మిమ్మల్ని పరిశుద్ధపరుచుకుని మీ బట్టలు జాగ్రత్తగా కడుక్కుని, అంటే మీ క్రియలు సరి చేసుకుని నా ముందు వచ్చి నిలబడండి అన్నాడు. అంటే మన క్రియలు సరి చేసుకోవడం ద్వారా మనం పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట వెళ్ళి నిలబడాలి. అది ఆర్డర్. రేపొద్దున మనం కూడా దేవుని ముందు ఏదో ఒక రోజు నిలబడతాం కదా. దేవుని ముందు నిలబడాలంటే ఏ అర్హత ఉండాలా? మనం పరిశుద్ధులం, నిర్దోషులం. నిర్దోషత్వం దేంట్లో? దేవుడు అప్పగించిన పనిలో. సో పరిశుద్ధంగా ఉండి నిర్దోషులుగా ఉండమని దేవుడు కోరుకున్నాడు కదా. సో దేవుని ఎదుట వెళ్ళి నిలబడటానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధపరచబడి మన క్రియల్ని దేవుని దగ్గర జాగ్రత్తగా చేయగలం, నిర్దోషులుగా. సో వాళ్ళకి అదే. కాకపోతే పాత నిబంధనలో అంతా వస్తువులు రూపంలో దేవుడు చెప్పిన సందేశం ఉంటుంది. ఇక్కడున్న ఫిజికల్ ఎంటిటీ అంతా నూతన నిబంధనలోకి స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మారుతుంది. అర్థమైంది కదండి. బట్టలు ఉతుక్కోమన్నాడు, అది నూతన నిబంధనలోకి వచ్చేటికి మన క్రియల్ని సరి చేసుకోమన్నాడు. అర్థమవుతుంది కదా. ఆ షిఫ్ట్ ఉంటుంది ఓల్డ్ టెస్టిమెంట్కి, న్యూ టెస్టిమెంట్కి. అయితే అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో గుడారం దేవుని మందిరం, షిఫ్ట్ అయిపోయేది ఎక్కడుంది? మన హృదయం దేవుని స్పిరిచువల్. సో ఫిజికల్గా కనిపించేది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది, దాని స్పిరిచువల్గా న్యూ టెస్టిమెంట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, చూడండి 16వ వచనంలోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండం 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాళెములోని ప్రజలందరూ వణకిరి. సో దేవుడు చెప్పినట్టు 3వ రోజు ఏం జరుగుతుంది? పర్వతం మీద ఉరుములు, మేఘములు, బూర యొక్క ధ్వనియు కలుగగా అనుంది. పాలెములో వాళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళంతా క్యాంప్ వేసుకుని ఉన్నారుగా. ఆ క్యాంపులో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంట? వణికిపోయారంట. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువకు నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఏం జరుగుతుంది అక్కడ? ధూపము పర్వతం మొత్తం కప్పేసిందంటే పర్వతం మొత్తం అట్లా పొగుంది. పర్వతం ఏమైపోతుందంట? వణుకుతుందంట. ఎందుకు? దేవుడు ఆ పర్వతం మీదకి దిగొచ్చాడంట. పర్వతం దేవుని యొక్క సన్నిధిని తట్టుకోలేక వణిగిపోతుందంట. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషే మాట్లాడుతుంటే దేవుడు వాయిస్తో మోషేతో మాట్లాడుతున్నాడంట. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. సో అక్కడ సీన్ ఏంటంటే పైకి రమ్మన్నాడు ఆ పర్వతం మీదకి మోషేని. మోషే పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞల్ని మోషేకి ఇవ్వడం మనం చూస్తాం. 20వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూడండి.
దాని ముందంతా పదాజ్ఞల గురించి ఉంటది. 18వ వచనం నుంచి 21వ వచనం దాకా చూద్దాం. ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. దేవుని స్వరం విని మోషేతో మాట్లాడుతున్నది వాళ్ళు విని ఆ సీన్ చూసి, బాబు నువ్వు మాట్లాడు చాలు, మాతో దేవుడు మాట్లాడితే మాత్రం మేము చచ్చిపోతాము, మేము డైరెక్ట్గా ఆయన స్వరాన్ని మేము వినలేకపోతున్నాం అన్నంతగా భయపడ్డారు వాళ్ళు అని. చదవనమ్మా. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. పాపం చేయకుండా ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడంట? మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు. కొన్నిసార్లు జీవితంలో దేవుడు భయపెడతాడు. ఎందుకు భయపెడతాడో తెలుసా? భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రభా ఏంది ఇట్లా అయిపోయింది నా లైఫ్, భయపడాల్సి వస్తుంది అని చెప్పి భయంతో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఎస్కేప్ అవడానికో తప్పించుకొని వెళ్ళటానికో ప్రయత్నం చేస్తాం. కానీ ఎందుకు భయం దేవుడు పెట్టేది జీవితంలో? దేవుడు పట్ల భయం మనకు లేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా? మనం పాప జీవితంలోనే మిగిలిపోతాం, కూరుకుపోతాం. దేవుడు ఆయన ఏమన్నాడు? మీరు అందుకు మోషే భయపడుకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసేదని ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపించగా యెహోవా మోషేతో ఇట్లనెను. సరే మోషే ఏం చేశాడు? ఆ మాట చెప్పాడు. వీళ్ళంట కొంచెం దూరంగా నడిచి జరిగి పర్వతం దగ్గర నిలబడ్డారంట. మోషే దేవునితో మాట్లాడటానికి, అంటే దేవుని సన్నిధి అక్కడ గాఢాంధకారంలో ఉంది, ఆయన పైకి వెళ్ళాడు. వెళ్తే మీరు గమనించండి, 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో దేవుడు వాళ్ళు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో ఆ ధర్మశాస్త్రాన్ని, వాళ్ళకి ఇచ్చిన రూల్స్ని చాలా క్లియర్గా మోషేకి చెప్తున్నాడు. సీన్ అర్థమైంది కదా? పర్వతం కంపించిపోతుంది, పైన ఉరుములు మెరుపులు ఉన్నాయి, పెద్ద పెద్దగా బోరధ్వని వినిపిస్తుంది. దేవుడు కంఠస్వరంతో మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరాన్ని వింటే చచ్చిపోతామోనని భయం, వీళ్ళకి భయం వేసింది. వాళ్ళు పర్వతానికి కొంచెం అవతల జరిగి నిలబడ్డారు. అది సీన్. ఈ సీన్ జరుగుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ 21 నుంచి 23 దాకా, ఆల్మోస్ట్ 24వ అధ్యాయం దాకా దేవుడు వాళ్ళతో, 23వ అధ్యాయం దాకా ఏమేం చేయాలో ఎలా చేయాలో అన్ని రూల్స్ చెప్పి 24వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఆయన ఇజ్రాయేలీలతో చేసిన నిబంధనని స్థిరపరుస్తాడు. మీరు ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి డీటెయిల్గా. ఏం చేస్తాడంటే ఏ నిబంధన ఇజ్రాయేల్తో చేస్తాడో ఆ నిబంధన ఏం చేస్తున్నాడు? దేవుడు స్థిరపరుస్తున్నాడు, అంటే కన్ఫామ్ చేస్తున్నాడు. కన్ఫామ్ చేసి 25వ వచనం నుంచి 31వ వచనం దాకా దేవుడు ఏం చేస్తాడంటే మందిరంలో ఏది ఎలా ఉండాలి, ఏది ఎలా చేయాలి, యాజకులు ఎలా ఉండాలి, వాళ్ళ డ్రెస్సులు ఎట్లా ఉండాలి, సబ్బాతు దినాన్ని ఎట్లా ఆచరించాలి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మోషేకి. సో కొండపైన మోషే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నాడు. కొండ మామూలుగా లేదు, సైలెంట్గా. కొండ కిందేమో వీళ్ళు భయపడి జరిగి ఉన్నారు. కానీ దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. 21వ వచనం నుంచి 31వ వచనం 21వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేని పంపించడం లేట్ అయింది కదా. లేట్ అవ్వగానే ప్రజలు ఏం చేయడం మొదలుపెట్టారు? ఎటువంటి సమయంలో మొదలుపెట్టారు? ఇది ఆలోచించండి. మనం జనరల్గా గుర్తుపెట్టుకుంటాం, కానీ వాళ్ళ కింద ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారని. దానికి ముందు సీన్ ఏంటి? పర్వతం వణికిపోతుంది దేవుడి సన్నిధిలో.
దేవుని సన్నిధి పర్వతాన్ని నింపింది. ఆయన కంఠస్వరంతో ఒక పక్క మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి దేవుడి దగ్గరే ఉన్నాడు కదా. ఆయన వెనక్కి తిరిగి రావాలి కదా. ఆయన ఎప్పుడైతే రావడం లేట్ అయిందో మనుషుల్లో వచ్చిన మార్పు ఏంటో చూడండి. అంటే దేవుని కొరకు వెయిట్ చేయడం వాళ్ళకి చేతగట్లా. పోనీ అంత ప్రశాంతంగా ఉంటే ఏదో పక్కన సినిమా జరుగుతుంటే ఏదో వేరే పాటలు వినిపిస్తుంటే తప్పిపోవడం కాదు. అది ఎడారి. ఎడారిలో కొండ, ఎటు చూసినా కానీ ఏమి కనిపించవు. ఆ కొండ మాత్రం ఊగిపోతుంది. అట్లాంటి కొండ కింద ఉన్నారు వీళ్ళు. ఉండి ఏం చేస్తున్నారు? ఈ 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడా వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పాడు. తెలీదా? ఏమైపోయాడు తెలీదా? ఎక్కడున్నాడైనా? ఈయన ముందే కదా కొండ మీదకి వెళ్ళింది. ఎంతసేపు దేవుడు మాట్లాడుతున్నాడు, అంతసేపు కొండ ఏమవుతుంది? ఊగిపోతుంది కదా. ఆయన రావడం ఆలస్యం అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిలన్నిటిని కలిపి ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, బంగారం. క్రైస్తవులు కూడా యేసు ప్రభు రాకడ ఆలస్యం అయిపోతే వెళ్ళాడు, వస్తానని ఎప్పుడో చెప్పాడు, ఇంతకాలమైనా రాలేదు. ఆయన వస్తాడో లేదు, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ప్రస్తుతానికి మనం బ్రతకాలి కదా. బ్రతకాలి కాబట్టి మన దగ్గర ఉన్నవన్నీ తీసుకుని ఒక పోగేసుకుని దేవుణ్ణి ఆరాధించకుండా మనకంటూ ఒక విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఈ బంగారం ఇదంతా లోకంలో నుంచి తెచ్చుకున్నాయిగా, ఐగుప్తులోంచి. సో ఐగుప్తు నుంచి మనం లోకంలోంచి సంపాదించుకున్న వాటిలన్నిటినీ ఒక పోగేసుకుని అవన్నీ మనకు బ్యాలెన్స్లు ఉంటాయి వెనకాల కదా. మన లోకంలో సంపాదించుకున్న జ్ఞానం, డబ్బులు, తెలివితేటలు ఎన్ని ఉంటాయి కదా, వీటన్నిటిని కలిపి ఒక చోటకు తీసుకొచ్చి ఒక సరైన ఇన్స్టిట్యూషన్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూషన్ బట్టి బ్రతుకుదాం అనుకుని వాళ్ళు ఏం చేశారు? దేవుని మాట కొరకు ఎదురు చూడకుండా వాళ్ళు ఇంకొక దేవుడిని బదులు ఇంకొక దాన్ని జీవితంలో పెట్టుకుని దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. మనం జాగ్రత్తగా గమనిస్తే క్రైస్తవత్వం కూడా అంతే ఎగ్జాక్ట్గా తయారైంది. దేవుడు వస్తాడా? వస్తాడు, తెలుసు. మోషే వెళ్ళాడు కదా మాట వినటానికి. ఎందుకు వెళ్ళాడు? దేవుడు వీళ్ళకి ఏం చెప్పాలో చెప్పి పంపిస్తాను, రారా బాబు పైకి అన్నాడు. వెళ్ళాడు. ఇప్పుడల్లా వచ్చేటట్టు లేడు. ఆయన వచ్చేదాకా మరి ఏం చేయాలా? కొన్ని రోజులకి ఆ పర్వతం మీద ఉన్న దేవుని సన్నిధి వాళ్ళకి బోరు కొట్టేసింది. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఆలోచన మైండ్లో నుంచి పోయింది, క్యాజువల్ అయిపోయింది. ప్రార్థన చేసుకుంటాం, సన్నిధి, దేవుడు మాట్లాడతాడు, చర్చ్కి వస్తాం, లేకపోతే మనం ఎక్కడన్నా ప్రేయర్కి వెళ్తాం, లేకపోతే దేవుని వాక్యం దగ్గర కూర్చుంటాం. దేవుడు మన ఆత్మను ప్రేరేపిస్తాడు. కొన్ని రోజులకి ఆ ప్రేరేపణ కూడా చాలా క్యాజువల్ అయిపోద్ది జీవితాల్లో. ఒక పక్క కొండ ఊగిపోతుంటే దేవుడు కంఠస్వరంతో మోషేతో మాట్లాడుతుంటే వీళ్ళకి జీవితం చాలా క్యాజువల్ అయిపోయింది. బ్రతుకు తెరువు. అంతకుముందేమో బ్రతుకుతామో లేదో గ్యారంటీ లేదు. బాబు నువ్వు మాట్లాడు బాబు, దేవుడు వద్దు, ఆయన స్వరం వింటే మేము చచ్చిపోతామని. ఇప్పుడు బ్రతకడానికి ఇంకొక ఆధారం తీసుకుంటున్నారు. అంతకుముందేమో బ్రతకుతామో లేదో కూడా అంతే కదా. దేవుని దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ప్రభా నేను బ్రతుకుతానో లేదో, నా జీవితం ఎట్లుందో నన్ను కాపాడమని ప్రార్థన చేసుకుంటాం. దేవుడు కాపాడిన తర్వాత మనం ఎట్లా బ్రతకాలో మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ దేవుడు ఎలా బ్రతకమన్నాడో
ఆ మాటకు అనుగుణంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తామో లేదో, ఒక్కసారి మనల్ని మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం చాలా మంచిది. దేవుని సన్నిధి క్యాజువల్ అయిపోయిందా, మనకి బోరు కొట్టేస్తుందా? లేకపోతే ప్రతిరోజు చేసుకునే ప్రార్థనే కదా, ప్రతిరోజు చదివే వాక్యమే కదా. ఆదివారం విన్నప్పుడు దేవుడు మనల్ని, లేకపోతే అక్కడ వాక్యం విన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ తీసుకుని మనం ఏం చేస్తున్నాం? ఏదో మన జీవితంలో మనం చేయాల్సిన పనుల్లో పడిపోయి ఉన్నసేపు మాత్రం ఏమన్నారు వీళ్ళు ముందు, మేమందరం కలిసి వింటామని ముక్త కంఠంతో ఏకకంఠంతో వాళ్ళందరూ ఏక మనసుతో అంగీకరించారు. మరి ఏమైపోయింది? నన్ను నేను ఎక్స్క్లూడ్ చేసుకుని మాట్లాడట్లేదు, నన్ను నేను ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుతున్నా. చాలాసార్లు దేవునికి అందరం కలిసి ఏదో చేస్తాం, ప్రభు మమ్మల్ని ఒక చోట పెట్టే, మేము అందరం కలిసి నీ కోసం ఒకటి చేస్తామని చెప్పి మాటిస్తాము. కాలక్రమేపీ వాటన్నిటిని మనం మర్చిపోతాం. ఎందుకు అంటే మన దగ్గర బంగారం ఉంటుంది, ఐగుప్తు నుంచి తెచ్చుకున్నది, లోకంలో తెచ్చుకున్న క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు ఉంటాయి. వాటిని ఉపయోగించట్లేదు అని ఒక బాధ ఉంటుంది. బ్రతకడానికి ఆధారం యేసు ప్రభు ఏమో పైనుంచి ఏం మాట్లాడు, వస్తున్నట్టేమి కనిపించదు. మనకు ఉండాల్సిన శ్రమలు, మనకు ఉండాల్సిన కష్టాలు మనకి ఉంటాయి. ఈయన ఎటు రాడు, కనీసం ఉన్నదాన్నైనా వాడుకుని మనం బ్రతుకుదామని మనం ఏం చేస్తామంటే మన చేతిలో ఉన్న దాని మీద ఆధారపడటం మొదలు పెడతాం. అదే జరిగింది. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. వేషధారణ అసూయను కాదమ్మా, 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఓకే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, పాల వలన అంటే నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాలై. చిన్నపిల్లలకి ఏం చేస్తారు కదా, పాలు అంటే ఏంటి? ఆహారం అని. సో వాక్యమును పాల వలన అంటే నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన రక్షణ విషయములో ఎదుకు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నాడు. అని ఏమంటున్నాడు చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభు నొద్దకు వచ్చిన వారే, అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారే. యేసుక్రీస్తు ఈ లోకం అంతా ఏం చేసింది? విసర్జించింది. కానీ దేవుడు ఈయన ఏం చేశాడు? మెయిన్ గా నిలబెట్టడా. ఆయన దగ్గరకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యములగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. చూడండి, అక్కడ మోషే, ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? పేతురు యేసు ప్రభుని చూపిస్తున్నాడు. లోకం ఇన్ని విసర్జించింది, కానీ దేవుడేమో ఇన్ని మూలరాయిగా చేశాడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన మీద విశ్వాసం లేకపోతే తొట్టిల్లి పడిపోతారని రాస్తా. అక్కడ ఏమంటుందంటే కట్టువారు వాక్యమునకు అవిధేయులై
విశ్వాసం లేకుండా ఆయన యందు విశ్వాసం లేకపోవడం అంటే ఏంటి? విశ్వాసం దేంట్లో కనిపిస్తుంది? వాక్యానికి సంబంధించిన క్రియల్లో కనిపిస్తుంది. అంతే కదా? ఏమంటున్నాడు? వాక్యమునకు అవిధేయులై ఆయన యందు విశ్వాసం లేకపోతే తొట్టిల్లిపోతారు. విశ్వాసం లేని దాన్ని ఇక్కడ ఇంకో రకంగా ఎట్లా చెప్తున్నాడు? వాక్యానికి అవిధేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను, అంటే దేనికి విధేయత చూపించాలా? దీనికి మొదటి మాట, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని తీసుకొచ్చిన వాని యొక్క గుణాతిశయానికి ప్రచురణ చేయడం అన్నదానికి మనం విధేయత చూపించాలా. నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై. ఏమంటున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంటే నిలబడతారు, విశ్వాసం లేకపోతే పడిపోతారు. విశ్వాసం లేకుండా పడిపోవడం అంటే అర్థం ఏంటి? వాక్యానికి అవిధేయులై పడిపోవడం. ఏంటి ఆ వాక్యం? మిమ్మల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయాన్ని ప్రకటించడం దేవుని యొక్క. అంతే కదా? గాస్పుల్ చెప్పాల్సిన బాధ్యత ఎవరెవరిది? మనందరిది కదా. దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో మనం ఏమైపోతామంట? తొట్టిల్లు పడతాం. మీరు చెప్పడానికి మీరు ఏర్పరచబడిన వారని ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొంచెం. నేను రాజులైన యాజక సమూహం మన కింగ్స్ అని క్రైస్తవులుగా డబ్బాలు కొట్టుకుని ఎగరటంగా చేయాల్సింది. రాజులైన యాజక సమూహంగా మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ఒకప్పుడు ప్రజగా మీరు ఉండద్దు. వాళ్ళ ఎదుట సత్క్రియలు చేసి, అంతేనా? రాజులైన యాజక సమూహం గొప్ప కాదు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అది ఆయన గొప్పదనం. మనలాంటి దేవుడు రాజులైన యాజక సమూహంగా పిలుచుకున్నాడు. క్రియలు లేకుండానే రక్షించి ఎటువంటి యోగ్యత లేని మనకి దేవుడు ఏం చేశాడు? రాజులైన యాజక సమూహంగా ఉండటానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? ఒకప్పుడు ప్రజగా ఉండక, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశల్ని, దురాశలనలా శరీరాశల్ని విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు. ఏ సత్క్రియలు? ఎఫెసీ 2:8-10 చదివాం కదా. ఆ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను ప్రజల మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. మీరు రాజులైన యాజక సమూహం కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తన ఈ లోకస్తుల మధ్యలో మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కింగ్ కాబట్టి BMW కారు వేసుకుని తిరగమని కదా అని చెప్పింది. అది కాదు అక్కడ ఉద్దేశం. నువ్వు కింగ్ కాబట్టి నీకు ఒక డూప్లెక్స్ హౌస్ ఉండాలా? నీకు కింగ్ కాబట్టి అన్నిటికంటే మంచి జాబ్ ఉండాలా? నువ్వు కింగ్ కాబట్టి చేతిలో ఒంట్లో బంగారం ఉండాలా? నీకు బ్యాంక్ బ్యాలెన్స్? ఇది కాదు దాని ఉద్దేశం. నిన్ను రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీవు వాక్యానుసారమైన సత్క్రియల ద్వారా వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండమన్నాడు. అది చేయమన్నాడు. ఈ వాక్యాన్ని తలా తోక 2 కట్ చేసేసి దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా ఉండమన్నారు. మనం రాజులవి, మనం యాజకులవి, మన దేవుడు తలగా చేస్తానన్నాడు, తోకగా చేయని దాన్ని ఒకటి తీసుకొచ్చి పెట్టి మనల్ని ఏదో దేవుడు ఆడంబరంగా గొప్పవాళ్ళుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా చూపిస్తున్నారు. కానీ అక్కడ అదిగా చెప్పింది. క్రియలు లేకుండా మిమ్మల్ని రక్షించాడు కాబట్టి మీరు ఒకప్పుడు ప్రజల్లాగా ఉండద్దు.
అంటే లోకస్తులాగా మీరు జీవించొద్దు, లోకానుసారమైన ఆశలు మీరు కలిగి ఉండొద్దు. ఎందుకంటే మీరు యాత్రికులు, మీరు పరదేశులు, దేవుని రాజ్యం కొరకు మీరు వేరు చేయబడిన వారు. కాబట్టి మీ సత్క్రియల్లో విషయంలో సరైన ప్రవర్తన కలిగి వాళ్ళ మధ్య మీరు జాగ్రత్తగా జీవించండి. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు లివ్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒకటి సువార్త ప్రకటించాలా, రెండవది అన్యజనుల మధ్యన సరైన ప్రవర్తన కలిగి మనం జీవించాలా. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం దేవుని సన్నిధిలో బ్రతకాల. ఇది వదిలేసాం. ఇది వదిలేసి చూడండి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం దాకా. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరంను కట్టించుటకు సమయం ఇంకా రాలేదు. ఎలాంటి మందిరం ఇది? ఆత్మ సంబంధమైన, ఇందా మనం చదివాం కదా, సజీవమైన రాళ్లలాగా కదా, దేవునికి పరిశుద్ధ యాగాల్ని సమర్పించే ఆత్మ మందిరంలాగా మనం అందరం కట్టబడుతున్నాం. ఇది స్పిరిచువల్. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే అర్థం ఏంటి? విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం అయితే సరిగ్గా లేదు. లోకంలో మాత్రం గొప్పోళ్ళు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. దేవుని మందిరం ఏమో శిథిలావస్థలో ఉంది, చెడిపోయిన స్థితిలో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఇది ఎవరికి రాసింది? ఇజ్రాయేలీలు. మందిరం కడతామని చెప్పి వాళ్ళు ఆ బందీలుగా ఉన్న వాళ్ళు దేవుడు పంపిస్తే కట్టమని, వీళ్ళేమో అక్కడికి వచ్చి సగంకు మొదలు పెట్టారు పని. దాన్ని అక్కడ వదిలేశారు. వదిలేసి ఎవడిల్లాడు కట్టుకోవడం మొదలు పెట్టాడు. దేవుడు పంపించిందేమో మందిరం కడతానికి, బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి. వీళ్ళు బయట ఫ్రీడమ్ రాగానే ముందు మొదలు పెట్టారు. స్టార్టింగ్ మొదలుపెట్టి ఏం చేశారు? అక్కడ దాన్ని వదిలేశారు. వదిలేసి ఎవడిల్లాడు? సొరంబి వేసిన ఇల్లు అంటే డాబాలని. ఇదేమో శిథిలావస్థలో ఉంది. మీరేమో మంచి మంచి డూప్లెక్స్లు డాబాలు కట్టుకుని మీరు పంపించింది ఒక పని, చేస్తున్నది సువార్త ప్రకటించబడలేదు. అది మొదలు పెట్టాము, అయిపోయింది. మధ్యలో వదిలేశారు క్రైస్తవులు. వదిలేసి ఏం చేస్తున్నారు? సొంత జీవితాలు కట్టుకోవడం మొదలు పెడుతున్నారు. దేవుడు రాజులైన యాజక సమూహం కాబట్టి పెద్ద పెద్ద కార్లు, ఇళ్ళు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఆస్తులు ఇవి మనం చేస్తున్నది అని ఏమంటున్నాడు? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా, నేను దేవుడిని బైబిల్ ఎట్లా పరిచయం చేస్తుందో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్పా. ఇక్కడ ఎలా పరిచయం అవుతున్నాడు? ఆ పని చేయని వారికి దేవుడు ఎలా ఎదురవుతాడంట? యుద్ధం చేయడానికి ఎదురవుతాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. అన్ని జనుల మధ్యలో సత్క్రియలు చేసి సరైన ప్రవర్తన గలవారై ఉండండి అని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ ప్రవర్తన ఒకసారి సరి చూసుకోండి అంటున్నా. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును ఏమంటున్నాడండి? అది అవసరం లేదమ్మా. సో దేవుడు ఏమంటున్నాడు? మీరు విత్తుతున్నారు కానీ సరైన పంట మీకు కష్టమైపోతుంది. జీవితం దినదిన గండం అయిపోతుంది. ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితులు. దేవుడు ఎందుకు భయపెడతానికి వస్తాడు? ఎందుకు భయపెడతానికి వచ్చాడు? మోషే ఏమన్నాడు వాళ్ళతో? మీరు పాపములో పడుకున్నట్లు దేవుడు మీకు భయము కలుగు చేశాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. జీవితం పట్ల భయం వేస్తుంది.
ఏమైపోద్ది నా లైఫ్ అని భయం ఉంది. దేవుడు భయం కలుగు చేస్తున్నాడంటే దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడని? నువ్వు పాపంలో పడకుండా ఉండాలని. పాపం అంటే అవిధేయత. నువ్వు అవిధేయత జీవితం జీవించకూడదని. అవిధేయత జీవితం జీవించకూడదంటే విధేయత దేంట్లో చూపించాలా? ఏ క్రియలు? దేవుడు ముందుగా నిర్ణయించిన. అర్థమవుతుందని? అర్థమవుతుందా? ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం చాలా అవసరం. కష్టపడినా కష్టార్జితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. జేబులు చిల్లుబడిపోయినట్టు ఎంత సంపాదించినా అంత వేస్ట్ అవుతుంది. విస్తారంగా విత్తినా కానీ కొంతే కొయ్యగలుగుతున్నాం, విత్తినంతా కొయ్యలేకపోతున్నది. ఎందుకు తీసుకొస్తాడు దేవుడు అటువంటి సిచ్యువేషను? దేవుడు నీకిచ్చిన పని నువ్వు చేయకపోతే, చేయకుండా అవిధేయతలో ఉన్నావేమో, నువ్వు పాపంలో పడకున్నట్లు దేవుడు ఏం చేస్తాడు అంటే అటువంటి కష్టాన్నో భయాన్నో తీసుకొచ్చి మన దగ్గర మనం ఏం చేయాలా? ప్రభా, నేను నీ పని వదిలే సొంత పనులు దిగిపోయానా? నీ పని కాకుండా నా సొంత పనులు ఏమైనా ఆలోచిస్తున్నానా? నేను నీ పని చేయడానికి ప్రజల ఎదుట, ఈ లోకస్తుల ఎదుట సరైన ప్రవర్తన కలిగి జీవించడానికి నాకు ప్రవర్తన అంటే లోకం చెప్పే మారల్ వాల్యూస్ కాదని, లోకం చెప్పే నైతికమైన వాక్యానుసారమైన ప్రవర్తన. మన లోకంతో పోల్చుకోవద్దు. లోకంలో ఒక రకమైన నైతిక విలువలు ఉంటాయి, మారల్ వాల్యూస్ ఉంటాయి. లోకంలో ఉన్న నైతిక విలువలు బైబిల్లో అప్లై చేయొద్దు. బైబిల్లో చెప్పిన పద్ధతి ఒకటి ఉంటుంది, మనం ఎలా ప్రవర్తించాలనేది. దాని ప్రకారం లోకంలో లోక మర్యాదలను అనుసరించడం అది మోరల్గా రైట్, నైతికంగా రైట్. కానీ వాక్యానుసారంగా లోక మర్యాదలను అనుసరిస్తే మనం దేవుని ఎదుట సరైన ప్రవర్తన కలిగి ఉన్నట్టు కాదు. సో లోకంలో ఉన్న నైతిక విలువల్ని, మారల్ వాల్యూస్ని బిబ్లికల్ మారల్ వాల్యూస్తో కలపొద్దు దయచేసి. చాలా చోట్ల బైబుల్ టీచింగ్ అని లోకంలో ఉన్న నైతిక విలువల గురించి చెబుతున్నారు, కానీ బైబిల్లో ఉన్న విలువలు వేరు, లోకంలో ఉన్న విలువలు వేరు. ఇది దైవకంగా మనకి ఇవ్వబడినవి, అవి మనుషుల యొక్క అనుభవ జ్ఞానంలోంచి వచ్చిన. ఈ రెండిట్లో చాలా తేడా ఉంటుంది. దాంట్లో కొన్ని మంచి ఉండొచ్చేమో కానీ బైబిల్లో ఉన్న విలువలతో లోకంలో ఉన్న నైతిక విలువలు రెండు ఒకటి కింద పోల్చడం అనేది చాలా పెద్ద పొరపాటు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి. ఎవరిని? మనం నిర్గమకాండం చదివాం కదా, మోషే మాట వినలేదు, బుద్ధి చెప్పాడు, మోషేని తిట్టుకున్నారు, నసుక్కున్నారు. ఆయన బుద్ధి చెప్పినప్పుడు వినలేదు కాబట్టి వాళ్ళు తప్పించుకోలేకపోయారు కదా. అక్కడికి వెళ్ళాడు పాయింట్. మీకు బుద్ధి చెప్పు వాడిని నిరాకరించినట్లు మనకి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు ఆత్మ ద్వారా మనకి చెప్తున్నారు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు. మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. చూసారా, పరలోకం నుంచి యేసు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు భూమి మీద నుంచి అంటే మోషే చెప్పిందే చెప్పినప్పుడే దాన్ని వినకపోతే, తప్పించుకోకపోతే పరలోకంలోంచి యేసు ప్రభు చెబుతున్నప్పుడు మనం ఇంకెలా తప్పించుకుంటాం అంటాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే కదా. చదవండి అమ్మా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేసెను. కానీ ఇప్పుడు అప్పుడు ఏమైంది? దేవుడు మాట్లాడుతుంటే పర్వతం అప్పుడు భూమి చలింపజేసాను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట. భూమి కంపించింది ఎప్పుడు? భూమి మీద నుంచి చెప్పిన వాడు ఉన్నప్పుడు, మోషే ఉన్నప్పుడు. ఇప్పుడు పరలోకంలోంచి చెప్తున్న యేసయ్య ఉన్నాడు. ఈసారి దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశాన్ని భూమిని కంపింపజేస్తాడంట. దీని ప్రవచనం ఎక్కడుందంటే హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 21. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వీటి గురించి రాస్తా
మనం మొదటి అధ్యాయం చదివాం కదా, వీటి గురించి రాస్తా 2వ అధ్యాయం 21, 22లో ఆయన ఏమంటాడంటే, నేను మరొకసారి భూమిని కంపింపజేయబోతున్నాను అంటాడు. దేవుని రాకడ చాలా దగ్గరకుందా? చదవండమ్మా. ఇంకొకసారి అనుమాట చలింపవేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అని సృష్టింపబడినట్టు చలింప చేయబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. ఎందుకు దేవుడు కదిలించేది? చెలింప చేయబడనవి నిలకడగా నుండి నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చేయబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చు. దేవుడు ఎలా కదిలిపించబోతున్నాడంట ఆకాశాన్ని, భూమిని? స్థిరంగా కదలకుండా నిలబడే వాళ్ళు ఉంటారు, ఊరికినే కదిలిపోయే వాళ్ళు తీసివేయబడతారు. అలా దేవుడు భూమిని ఆకాశాన్ని కంపింపజేయబోతున్నాడంట. ఆల్రెడీ నాకు తెలిసి ఈ లోకంలో అట్లాంటి కార్యాలు స్టార్ట్ అయినట్టున్నాయి. క్రిస్టియన్స్ అందరిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమిని ఆకాశాన్ని దేవుడు కంపింపజేస్తున్నాడు. మీరు చుట్టూన్న పరిస్థితులు చూస్తే అర్థమవుతాయి. ఇట్లా అంటే ఏమవుద్ది? లూజ్గా ఉన్నాయన్నీ రాలిపోతాయి, పర్మనెంట్గా ఉండే మాత్రం ఉండిపోతాయి. దేవుడు క్రైస్తవులు ఏం చేస్తున్నాడు? కదిలిస్తున్నాడు. మన క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే, ఘోరాలు జరుగుతుంటే, క్రైస్తవుల జీవితం కష్టమైపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడో మనం అనుకుంటున్నామేమో కానీ, పట్ట దులిపినట్టు ఎట్లయితే పట్టేస్తే మనం వద్దు అన్నా కానీ ఎట్లయితే దుమ్ము అయితే చేరుతుందో మన బట్టల మీద, పట్ట మీద, అట్లా క్రైస్తవత్వంలోకి సరైన విశ్వాసం లేకుండా చాలామంది చర్చిల్లోకి వచ్చి క్రైస్తవులుగా నిండిపోతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీ ప్రవర్తన చర్చికి వచ్చినంత మాత్రాన కుదరదు, ప్రార్థన చేసుకున్నంత మాత్రాన కుదరదు, క్రైస్తవులు అని చెప్పుకొని క్రైస్తవుల్లాగా అందరితో ఆ గుంపులో పాటు ఉన్నంత మాత్రాన కుదరదు. పట్టం మీద దుమ్ముంటే అది పట్టలో భాగం కాదు. దాన్ని ఏం చేస్తాం? ఏదో ఒక రోజు దేవుడు గోధుమలు జల్లాడు, గురుకులు కూడా వచ్చి చేరిని, తర్వాత రెండింటిని ఏం చేస్తున్నాడు? వేరు చేస్తాడు. సో క్రైస్తవులు లాగా ఉండేవాళ్ళు చాలామంది క్రైస్తవత్వంలోకి వచ్చి సరైన విశ్వాసంతో మనం జీవించకపోతే, మన ప్రవర్తన సరిగ్గా దేవుని దగ్గర లేకపోతే, దేవుడు నాకు తెలుసు మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది, మరొకసారి ఆకాశాన్ని భూమిని కంపింపజేస్తున్నాడు. భయపడుతున్నారు క్రిస్టియన్స్ జరుగుతున్న విషయాలు. దేవుని కృప ఏంటంటే ఇంకా అది ఇక్కడ దాకా రాలా. ఏదో ఒక రోజు దులిపే స్థితి వస్తుంది. ఎవరైతే విశ్వాసంలో సరిగ్గా స్థిరపడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. సరిగ్గా లేని వాళ్ళు ఏమైపోతారు? పడిపోతారు. ఇది కరెక్ట్ కాదేమో, తప్పుగా అన్నానేమో యేసు ప్రభు గురించి. ఎంత కష్టం ఉంటే, ఎంత శ్రమ ఉంటే, ఇంత భయంకరమైన శోధన ఉంటే ఈయన దగ్గర ఉండి మాత్రం ఉపయోగం ఏముందని అనేకులు విశ్వాసంలో నుంచి చిన్నగా జారుకుంటారు పక్కకి. ఇది జరుగుతుంది. చదవండి అమ్మా. అందువలన 28వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. కృప దేనికి దారి తీయాలి? దేవుడు నా జీవితంలో కృప చూపిస్తున్నాడు అన్న మాట మనకు అర్థమైతే, ఆ కృప దేనికి దారి తీయాలి? ఆ కృప కలిగి, కృపను పొందుకుని ఏం చేయాలంట? వినయ భయభక్తులతో. వినయం అంటే సత్ప్రవర్తన కలిగి ఉండటం, అంతేనా? హంబుల్గా, సరైన వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవునికి ప్రీతికరమైన సేవ. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కృప పొందుకున్నాము,
దేవుని ప్రేమను పొందుకుంటున్నాము అన్న పాయింట్ దగ్గర ఆగిపోవద్దు. కృప పొందుకుంటున్నాం కాబట్టి వినయ భయభక్తులతో దేవునికి సేవ చేయాలి. సేవ చేయకపోతే ఆయన దహించు, అక్కడ పెట్టాడు ఆ పేరు దహించకని. ఆయన ఏం చేస్తాడంట? కాల్ చేస్తాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. భూమి మీద నుంచి చెప్పినోడు మాట వినకపోతేనే దేవుడు తర్వాత ఏం చేశాడు? తర్వాత వాళ్ళందరూ నాశనం అయిపోయారు కదా. పరలోకంలోంచి చెప్తున్న ఆయన మాటలు మనం వినకపోతే ఏమైపోతాం? గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు తెరవబడ్డాయి. తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయనలో నుంచి అగ్ని బయలుదేరింది. దేవుడు మొదట తన ఇంటి నుంచే తీర్పు మొదలు పెడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటున్నారు? దేవుడు ముందు అసలు ఎవడు క్రిస్టియన్ ఎవడు క్రిస్టియన్ కాదని దేవుడు దులుపుతాడు. ఆ దులిపినప్పుడు పోతారు మొత్తం. సరిగ్గా ఉన్నాడు మాత్రమే మిగులుతారు. ఎట్లుంది మన విశ్వాస జీవితం? ఎలా ఉన్నాం మనం అని గమనించుకోవాలా. లేదు అంటే సింహాసనాలు వేయబడినాయి, పుస్తకాలు తెరవబడినాయి. తీర్పుకి దేవుడు చాలా రోజులైంది. మోషే పైకి వెళ్ళిపోయాడు, రావట్లేదని అనుకుంటున్నామేమో. యేసుప్రభు వెళ్ళి 2000 సంవత్సరాలు అయింది. మోషే ఆయన 40 రోజులు దిగొచ్చాడు. యేసుప్రభు వెళ్ళి 2000 సంవత్సరాలు అయింది, ఇంకా రావట్లేదు అనుకుంటున్నామేమో. ఆయన ఏ నిమిషంలో అయినా రావడానికి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. చీరాల పట్టణ వాసులకు గమనిక. ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రము 6:30 సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసెఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు. వివరములకు సిస్టర్ అరుణా శేఖర్, ఫోన్ నంబర్స్ 9667372787 మరియు 8121518180 మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు. మా అడ్రస్ న్యూ కవెనెంట్ టాబర్నకల్ 114B 13-1-212-1 స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, బిఎస్పి కాలనీ, రాజీవ్ నగర్, హైదరాబాద్ 5,18,000. మా ఫోన్ నంబర్స్ 04023837400 9346777400 మరియు 9885589442. మా ఇమెయిల్ అడ్రస్ helloNCT@gmail.com. మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు.